ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షోరూంలు మూతపడుతున్నాయి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని సీజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75 ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్టోర్స్ అనేది మూసివేయడం జరిగిందనమాట. అలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 121 షోరూమ్ సంబంధించి మరియు సర్వీస్ సెంటర్స్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే సుమారుగా 109 షోకాజ్ నోటీస్ కూడా పంపించడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్స్ మరియు సర్వీస్ సెంటర్స్ కూడా. దీనికి కారణం ఏంటంటే చాలా షోరూమ్స్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వ్యాలిడ్ ట్రేడ్ సర్టిఫికేట్స్ అయితే మెయింటైన్ చేయట్లేదని చెప్తున్నారు. సో వీళ్ళు ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాళ్ళు ఏప్రిల్ 16వ తారీఖు సంబంధించిన లెటర్ లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఎక్కడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన షోరూమ్స్ లో ఈ ట్రేడ్ సర్టిఫికేట్స్ లేవు, ఆ పర్టికులర్ ట్రేడ్ సర్టిఫికేట్స్ లేని షోరూమ్స్ నే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసి వాటిని అయితే మూసేస్తున్నారు అనమాట. అలానే కమిషనర్ వాళ్ళు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆర్టీఓస్ కి ఒక ఆదేశం ఏమి ఇచ్చారంటే వాళ్ళ ఏ షోరూమ్స్ అయితే వీళ్ళకి ఈ పర్టికులర్ ట్రేడ్ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళ లాగిన్ ఐడీస్ అయితే తీసేయండి, అలా తీసేసి షోరూమ్ సంబంధించిన బిజినెస్ చేయకుండా అడ్డుకోండి అని చెప్పి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అలానే రష్ లైన్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే సుమారుగా 83% ఎవరైతే ఇన్స్పెక్టెడ్ చేశారో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిన స్టోర్స్ లో ట్రేడ్ సర్టిఫికేట్ అయితే లేదన్నట్టుగా చెప్తున్నారు అనమాట. దీని వల్లే 75 షోరూమ్స్ అయితే షట్ డౌన్ చేసినట్టు తెలుస్తుంది. అలానే 197 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి ఈ షోరూమ్స్ లో వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇక ఈ విషయం మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పందించారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ షోరూమ్స్ ని ఎలా మూసేస్తున్నారు కదా, దాని గురించి స్పందిస్తారా అంటే దానికి ఓలా ఎలక్ట్రిక్ స్పోక్స్ పర్సన్ ఏమని చెప్తున్నారంటే ఇలా ఈ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డినై చేస్తున్నట్టుగా ఈ GBiz అనే .com సంబంధించిన వెబ్సైట్ లో వచ్చిన ఆర్టికల్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఏం చెప్తున్నారంటే మేము ఇటువంటి ఇన్ఫర్మేషన్ లాంటిది ఏమీ కూడా అథారిటీస్ నుంచి ఏమి రిసీవ్ చేసుకోలేదు. మిమ్మల్ని ఇటువంటి రిపోర్ట్స్ ఏదైతే మీరు పబ్లిష్ చేసే ముందు అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేయకండి, యాక్యురేట్ ఫ్యాక్ట్స్ తో ఈ పర్టికులర్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అయితే వీళ్ళ మీడియాకి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంతా చూసిన తర్వాత ఒక విషయం అయితే మనం క్లారిటీగా చెప్పొచ్చు అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూ ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అంత మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అన్ని చోట్ల ఉన్న కస్టమర్స్ అయితే ఎక్కడ కూడా సఫర్ అవ్వట్లేదు. అందులో కూడా ఎక్కడైతే షోరూమ్స్ ఇలా ట్రేడ్ సర్టిఫికేట్ లేవో అక్కడ ఉన్న స్కూటర్స్ మాత్రమే వీళ్ళు సీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది తప్పిస్తే ఎక్కడ రోడ్ల మీదకి వెళ్ళిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి సీజ్ చేయలేదు అనమాట. సో యాజ్ పర్ ది నార్మ్స్ ప్రకారమే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఓలా సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే డినై చేస్తూ వస్తున్నారు. రెండో విషయం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మోస్ట్లీ దీన్ని సరి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రీవియస్ గా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ చాలా వచ్చినాయి. బట్ వీళ్ళు ఏంటంటే కొంత టైం వరకు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, ఈ లోపల దీన్ని రిజల్వ్ చేసుకుంటూ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొన్ని నెలల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిలే అయిందనమాట. రోజ్మెటా అనే కంపెనీ వాళ్ళు వీళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి థర్డ్ పార్టీ కంపెనీ, బట్ వాళ్ళకి బిల్స్ క్లియర్ చేయలేదు అనే ఒక ఇన్సిడెంట్ జరగడంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన షేర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. దాని తర్వాత వీళ్ళ అమౌంట్స్ కూడా డ్యూస్ అయితే క్లియర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మోస్ట్లీ మహారాష్ట్ర మీద ఫోకస్ చేసి వచ్చిన ఒక ఇన్సిడెంట్. ఇలా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మరియు మార్చ్ నెల యొక్క సేల్స్ తగ్గినా కూడా ఏప్రిల్ నెలలో మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ కి రావడం అనేది మన తాజాగా సేల్స్ రిపోర్ట్ లో కూడా చూడడం జరిగింది. అంటే తాజాగా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. సుమారుగా 13,000 పైగా 2 వీలర్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు వరకు అమ్మడం జరిగింది అనమాట. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షోరూమ్స్ ని ఎందుకు మూసేస్తున్నారు, అలానే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఎందుకు సీజ్ చేస్తున్నారు అనే సమాచారం. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.